ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ అసెంబ్లీ నియోజకవర్గంలోని తలమడుగు మండలం భరంపూరు గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1959 నుంచి గత ఎన్నికల వరకు ప్రజా ఓటింగ్ లేదు. అప్పటి నుండి మొన్నటి వరకు ఆనవాయితీగా గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఇక ఇలా అప్రగతికంగా 66 ఏళ్లుగా గ్రామంలో ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసింది లేదు. కానీ ఈసారి మాత్రం 60 ఏళ్ల రికార్డులకు బ్రేక్ పడింది. రాజకీయ పార్టీల మద్దతుతో ఇద్దరు పోటీలు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడతలో భాగంగా ఇక్కడ చివరి విడత 3వ విడత తలమడుగు మండలంలో అయితే ఇక్కడ భరంపూర్ గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం భరంపూర్ గ్రామానికి అంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నిక అనేటటువంటిది దాదాపు గత 60 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సర్పంచ్ను ఇక్కడ ప్రత్యక్ష ఓటు ద్వారా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇందాకే మనం కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడాం. వాళ్ళంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే గ్రామంలో కనబడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే గత 60 ఏళ్లుగా సర్పంచ్ని ఓటేసి ఎన్నుకోలేదు. గత 60 ఏళ్లుగా కూడా ఇక్కడ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ మొదటిసారి సర్పంచ్కి ఇక్కడ ప్రత్యక్ష అంటే ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ ద్వారా సర్పంచ్ను ఎన్నుకోబడుతుండడం అనేటటువంటిది ఒక అదృష్టంగా ఇక్కడ ఓటర్లు అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఓటర్లలో విపరీతమైనటువంటి ఒక చైతన్యం అయితే ఇక్కడ కనబడుతుంది. చూస్తున్న గ్రామంలో అయితే ఉదయం నుంచే కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తలమడుగు మండలంలోని ఏదైతే గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి కూడా ఇటు గ్రామ పంచాయతీ భరంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి కూడా ఇక్కడ ఓటర్లు తండోపతండాలుగా తరలిచ్చేసి ఆ క్యూ లైన్లో ఓపికగా నిల్చుని మరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఓటర్లు ప్రత్యేకంగా ఇటు పురుషులకు ఒకటి అలాగే స్త్రీలకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇది మోడల్ గ్రామ పంచాయతీ కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు కూడా ఆ గ్రామ పంచాయతీని అందంగా తీర్చిదిద్దారు. ఇటు ఓటర్లకి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అక్కడ బయట సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పూలమాలలతో చక్కగా మోడల్ గ్రామ పంచాయతీని అలంకరించారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక అంటే ఈ మొదటిసారి అంటే గత 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇక్కడ సర్పంచ్కి నేరుగా ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఇక్కడ ఎన్నిక అయితే జరుగుతోంది. మనం చూస్తున్నాం పోలీస్ సిబ్బంది కూడా అక్కడక్కడ మోహరించి ఎక్కడైతే లోపలికి కేవలం ఒక ఓటర్ ఐడి కార్డ్ అలాగే తర్వాత ఓటర్ స్లిప్ తర్వాత ఈ గుర్తింపు కార్డులు 18 ఏవైతే అధికారులు చెప్పినటువంటి ఒక 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి ఓటకు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇతర సెల్ ఫోన్లు కానీ ఇక మిగతా ఎలాంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వస్తువు కూడా లోపలికి అనుమతించకుండా బయట గేటు వద్ద తనిఖీ చేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం అయితే నెలకొంది. అయితే మనం అడుగుదాం ఇక్కడ ఎలా ఉంది ఓటింగ్ ఎలా జరుగుతుంది సార్? ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మనకు ఎస్పీ సాబ్ ఆధ్వర్యంలో మనకు జరుగుతూ ఉన్నది. వారు ప్రత్యక్షంగా ఇంతవరకు ఇంత బెస్ట్ మాకు అవకాశాలు కానీ తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ తర్వాత ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా చేస్తుంది. అంతేకాకుండా మోడలింగ్ అనే ఈ మాకు పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది ప్రత్యేకంగా మా ఎస్పీ సాబ్కి మరి ఈ ఉన్నతాధికారులకు కూడా ఈ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఓటర్లు కూడా ప్రత్యక్షంగా అందరూ కూడా సహృదయంతో పాల్గొనడం జరుగుతుంది. మాకు కూడా ఎందుకంటే 69 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా ఎప్పుడు చూడలేదు, మా తాతలు చూడలేదు, మా తండ్రులు చూడలేదు. మా ఆధ్వర్యంలో ఇక్కడ ఓటింగ్ జరుగుతుందంటే మాకు కూడా అందరు కూడా ఉత్సాహం ఉన్నది, అత్యుత్సాహం ఉన్నది, చాలా సంతోషదాయకంగా ఉన్నది సార్. ఇటు గ్రామ పంచాయతీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ పోలింగ్ కేంద్రంలో పాటుగా అంటే పోలింగ్ కేంద్రంలో కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. చక్కగా మోడల్ గ్రామ పంచాయతీ కాబట్టి అందంగా అలంకరించారు. అలాగే ఊళ్ళో చూస్తే కూడా ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. అంటే 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా సర్పంచ్కి ఓటు ఎన్నుకోవడం ద్వారానే ఈ యొక్క పండుగ వాతావరణం అంటారా? నిజమే సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ
వాళ్ళకు ఉన్న ఏదైతే రోజువారి యొక్క కూలీలు కూడా వదులుకొని ఈ ఎలక్షన్ అనే పండుగలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక ఎక్సైటింగ్ ఉన్నది. ఎందుకంటే మేము గత 69 సంవత్సరాల నుంచి కూడా చూడలేదు కాబట్టి మాకు కూడా ఇక్కడ ఎట్లా జరుగుతుందో మాకు కూడా ఎప్పుడు చూడలే. మేము వేరే ఊరికి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ 10 బూతులు ఏర్పాటు చేసి ప్రతి దాంట్లో కూడా మంచి ఏర్పాట్లు చేసి మాకు ఈ అధికారులు కూడా అలంకరణతో అందంగా మాకు ఇక్కడ పోలింగ్ బూత్కి వస్తే ఇంకో కొందరిని కూడా వాళ్ళని మోటివేషన్ చేసి తీసుకురావాలనే కోరిక కూడా మాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఏజెన్సీ గ్రామ పంచాయతీ పరిధిగా అంటే దాదాపుగా ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్టీలకే ఇది రిజర్వ్ అవుతూ వస్తున్నది. కానీ గ్రామాభివృద్ధి బదులుగా దాని ప్రకారంగా అది కొనసాగుతున్నది. అంటే ఇది ఏజెన్సీ ప్రాంతంగా అంటే అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అవును సార్. ఇంతకుముందు మాకు మొదట్లో జనరల్ ఉండే, తర్వాత ఎస్సీ వచ్చింది, తర్వాత ఎస్టీకి వచ్చింది. ఎస్టీ వచ్చిన తర్వాత మాకు వేరే వాళ్ళకి అవకాశం రాలే. అయినా వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఆ ఆధ్వర్యంలోనే మాకు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఈసారి ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎవరికి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. ఏకగ్రీవం అనేది ఒకరు ఉంటే మనం పోటీ చేసే అవసరం ఉండదు. కానీ అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి అందరు కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బూతులు మాత్రము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎస్టీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎస్టీ రిజర్వ్ అయ్యి దాదాపు ఇప్పుడు 4 పర్యావరణలు అయింది సార్. అక్కడ 20 సంవత్సరాలు. అది ఇక్కడ దాదాపు గత 20 ఏళ్ళుగా ఎస్టీకి రిజర్వ్ అయినట్టుగా చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఇక్కడ పోలింగ్లో అయితే ప్రశాంతంగా వాతావరణంలో అది ఓటింగ్ అయితే ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారంగా కూడా అంటే గ్రామాన్ని అటు అంతకుముందు ఏకగ్రీవంగా ఉన్నప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఆ తర్వాత మొదటిసారి 60 ఏళ్ల తర్వాత కూడా దీన్ని ప్రత్యక్షంగా అంటే ప్రజాస్వామ్యతంగా ఓటేసి ఎన్నుకోవడంతో ఇటు పోలింగ్ కేంద్రం పరిసరాలతో పాటు ఇటు గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం అయితే కనబడుతున్నట్టుగా ఆ గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ఇక్కడ ఇది అంటే దాదాపుగా దాంతో అంతేకాకుండా ఇక్కడ ఈ బరంపూర్ గ్రామంలో కూడా ఇది 60 ఏళ్ళ తర్వాత ఎన్నిక జరగడం. ఆ తర్వాత ఇక్కడ మరి ఉదయం నుంచి కూడా చూస్తుంటే లైన్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం పోలింగ్ శాతం కూడా ఎంతవరకు అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే మటుకు బరంపూర్ గ్రామ పంచాయతీలో మాత్రం 60 ఏళ్ల తర్వాత మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే ఇటు గ్రామంలో కనబడుతుంది. ప్రత్యక్షంగా ఓటేయడం ద్వారా కూడా ఇటు ఓటర్లు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, బరంపూర్ నుంచి.